నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా స్వామివారి వాహన సేవ దశకంఠుడి భుజస్కంధాలపై ఊరేగిన నీలకంఠుడు వికారాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్ ప్రజా ప్రతినిధుల సమ్మేళనం గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం ఇంట్లో చెరబడి మహిళ మెడలోని బంగారు గొలుసు సెల్ ఫోన్ అపహరణ ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో దొంగల బీభత్సం సృష్టించారు పద్మశ్రీ అనే మహిళ ఇంట్లో చెరబడి ఆమె మెడలోని బంగారు గొలుసు సెల్ ఫోన్ అపహరించి మహిళను ఇంట్లోనే బంధించి పరారయ్యారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు గేటు బయట ఇద్దరు వచ్చిండ్రు బండి రాలేదు వాళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చిండ్రు సార్ ఉన్నాడు అంటే లేరన్న కూలని చూస్తున్నామా నేను అంటే చూడు అయ్యా అన్న కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాం మేమని చెప్పిండు మేము బయటకు వెళ్ళలేదు లోపలనే ఉన్నాం మళ్ళీ అటు చెట్టు సైడ్కి అటు పక్కకనే వెళ్ళిన తర్వాత నేను మా సార్ ఫోన్ చేద్దామని ఫోన్ పట్టుకొని ఇక్కడ నిలబడ్డా మధ్యలో ఇంట్లోనే నిలబడితే వెనక నుండి వచ్చిండు గొంతు పట్టిండు ఇట్లా కప్పుకొని ఉన్నా నేను ఇది ఇట్లా అన్నాడు ఇది లాగేసింది ఇక ఈ మంగళసూత్రాలు నా చేతిలో ఉన్నాయి నేను అరుస్తుంటే హెల్మెట్తో ఒకడు కొట్టిండు ఇద్దరు వచ్చిండ్రు వెనుకున్న ఆయన హెల్మెట్ పట్టుకున్నాడు ఆయన ఒకటి కొట్టిండు అరుస్తుంటే అరుస్తూ చంపేస్తా అని చెప్పేసి అది లాగేసుకున్నాక నా ఫోన్ తీసుకున్నాడు ఆయన నూకేసిండు బెడ్రూమ్లకు నూకేసిండు గొల్లెం పెట్టేసిండు. ఇక వికారాబాద్ జిల్లా మాన్యగూడ కేవీ ఫంక్షన్ హాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంచాయతీరాజ్ ప్రజా ప్రతినిధుల సమ్మేళనం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని గ్రామాల సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నారని ప్రశంసించారు గ్రామ అభివృద్ధికై ప్రతి జిల్లాకి అడిషనల్ కలెక్టర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ మరియు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్పంచ్ బాడీ కొంచెం కఠినంగా ఎంపీటీసీ సర్పంచ్ అందరూ కూడా పార్టీ పక్కన పెట్టి కొంచెం కఠినంగానే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా వ్యవహరించే పరిస్థితులలో చివరికి వస్తే సర్పంచ్కే దెబ్బపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా గ్రామాల్లో మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి ఇది మన కోసమే వర్షాలు బాగుపడాలి వాతావరణం బాగుండాలి గతంలో చెట్లు పక్కన పడేస్తే కాదు చెట్లు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి మేడం సబితా ఇంద్రారెడ్డి గారికి అదేవిధంగా సమయం తక్కువ కాబట్టి వేదిక అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీరందరూ కూడా గ్రామాలలో మీ పక్కన ఉన్న వాళ్ళకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి మంచి ఫుడ్ కోర్ట్స్ అని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇది నిజంగా అభినందించిన విషయంలో మీకు అందరికీ ఏర్పాటు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వికారాబాద్ ఆనంద్ గారికి కొత్తగా బాధ్యతలు చేపట్టి తను రెస్టారెంట్ వాళ్ళైనా కూడా తెలుగులో మాట్లాడుతూ సేవలు అందించడానికి వచ్చిన మన కలెక్టర్ గారికి అదేవిధంగా చైర్మన్ గారు కృష్ణమూర్తి గారికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి ఏపీలో గౌరవ ఎంపీపీలకు గౌరవ జెడ్పీటీసీలకి అదేవిధంగా విజేసిన గౌరవ సర్పంచ్లకి గౌరవ ఎంపీటీసీలకి ఎంపీఓలకి ఎంపీఓలకి ఏపీఓ డిప్యూటీలందరూ కూడా కలిగిన వారందరికీ పత్రికా సమ్మేళనం అని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చెప్పారు. ఇవన్నీ చాలా కష్టపడ్డారు సర్పంచ్ వచ్చి మా గ్రామంలో ట్రాన్స్ఫర్ కాలిపోతా ఉంది ఇంకో ట్రాన్స్ఫర్ కావాలని అడిగేవాళ్ళు. ఇంకా కొంత ముందుకెళ్తే 7 గంటల కరెంటే వస్తుంది అది రాత్రి 3 గంటలు తెల్లారి మధ్యాహ్నం 3 గంటలు వస్తే మా పంటలు ఎట్లా బాగుతాయని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇక మంచినీళ్ళకైతే ఎండాకాలం వచ్చిందంటే చాలు గ్రామాలకు వెళ్ళడానికి ఒక రకంగా భయం వేసేది. అంటే ఏ గ్రామంకి వెళ్ళినా కుండలు పట్టుకొని రోడ్ పైకి వచ్చేవాళ్ళు బిందెలు తీసుకొని ఎందుకంటే మాకు నీళ్ళు
నీళ్ళు వస్తలేవు, నీళ్లు కావాలి. ఇలాంటి సమస్యలన్నీ లేకుండా ఈ రోజున సర్పంచ్కి నిజంగా ఒక మంచి అవకాశం కలిగించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే 24 గంటలు పవర్ ఇస్తా ఉన్నారు. పవర్ అనేది కట్ కాకుండా ప్రతి మార్చ్లో బడ్జెట్ మీటింగ్ అవుతా ఉంటాయి. మున్సిపల్ వచ్చేసరికి మున్సిపల్ కూడా బడ్జెట్ ఉంటుంది. ఒక సంవత్సరం తర్వాత మార్చ్లో బడ్జెట్ మీటింగ్ పెట్టుకొని సంవత్సరానికి కావాల్సిన ఖర్చులు, ఆదాయం ఎక్కడ వస్తుంది, ఎంత వస్తుంది, ఎన్ని ఖర్చులు ఉంటాయి అనేది ఒక బడ్జెట్ పెట్టుకుంటారు. మరి గ్రామాల్లో ఎందుకు పెట్టుకోకూడదు బడ్జెట్ అనేది? మనం కూడా డిసైడ్ చేసుకోవాలి కదా. ఇంతవరకు అంటే ప్రభుత్వం నుండి ఎన్ని డబ్బులు వస్తాయో తెలిసేది కాదు, అసలు వస్తే రావో తెలిసేది కాదు. కాబట్టి బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకోవడం కష్టమైంది. ఇక్కడ విలేజ్ సెక్రటరీ తీసుకుంటారు, ఎంపీఓ గారు అందరూ కూడా, కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. బడ్జెట్ మన గ్రామం బడ్జెట్ ఒకటి డిసైడ్ చేస్తున్నాం. మనం కూడా మార్చిలో గ్రామానికి సంబంధించిన బడ్జెట్ ఒకటి మీకు సర్పంచ్ అందరూ ప్లాన్ చేసుకుంటాం. ఎన్ఆర్ఐ చేస్తున్న ఎన్ని నిధులు వస్తాయి మన దగ్గరికి, మీ ఊళ్ళో ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, మన గవర్నమెంట్కి వెళ్ళి ఎంత వస్తుంది, ఇవన్నీ కలిపి సంవత్సరానికి నా గ్రామానికి ఇంత బడ్జెట్ వస్తుంది. దీంట్లో చార్జ్ పేమెంట్స్ అన్నారు కదా, చార్జ్ అమౌంట్స్ అన్నారు. దానికి సంబంధించి తెలుసు, కరెంట్ బిల్ కట్టాల్సిందే ఖచ్చితంగా. ఇవన్నీ ఏవైతే చార్జ్ అమౌంట్స్ ఉన్నాయో దానికి సంబంధించి గ్రీనరీ మెయింటైన్ చేయడానికి 10% మీ బడ్జెట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని మిగతా ఏమైనా చేయడానికి, మిగతా పనులు చేయడానికి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. ఇక పెద్దపల్లి జిల్లా పట్టణంలో సిటీ ఫంక్షన్ హాల్లో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి కార్యక్రమం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శివంగారి సతీష్, రాజేష్, రాధస్వామి, వంశీరాజ్, అభి, సాగర్, హరీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. బంధువులందరికీ నమస్కారం. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నటువంటి మనకి ఒక సాంప్రదాయం. దీన్ని ప్రతి ఒక్క గ్రామాలు కూడా తీసుకొని ఈ రోజున పెద్దపల్లి జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో ఈరోజు ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో గ్రామాన ఈ రోజున మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజున సాయంత్రము మన ఛత్రపతి యువసేన చందపల్లి అక్కడ ఉన్నటువంటి యువసేన నాయకులు కూడా ఈరోజు పెద్ద మొత్తంలో అక్కడ బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే మనం శివాజీ మహారాజ్ ఈ రోజున యూత్ ఐకాన్. ఈరోజు హిందుత్వంగా సగౌరవంగా మనం అందరం ఉన్నాము అంటే దానికి మూల కారణం ఎవరు అని చెప్పడానికి కారణం ఎవరు అంటే మనమందరం స్పష్టంగా చెప్పచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లేకపోతే మనం ఈ రోజుగా నిజంగా చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం కూడా రాకపోయి ఉండేదని మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. అలాగే 1627 ఫిబ్రవరి 19వ తారీఖున పూణే నగరంలోని శివనేరి దుర్గంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మన తండ్రి షాజీ, తల్లి జిజాబాయి దంపతులకు, పుణ్య దంపతులకు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు జన్మించడం జరిగింది. అలాగే తన చిన్నతనం నుంచే తన తల్లిగారైనటువంటి జిజాబాయి గారు రామాయణ, మహాభారత ఇతిహాసాల వీరగాథల గురించి చెప్పుకుంటా అతన్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా అతన్ని తయారు చేయడం జరిగింది. తన చిన్నతనంలోనే సమర్థ రామదాస్ గారు కానీ అలాగే కొండజీ గారి శిక్షణలో అతను విలువిద్యలో చాలా అగ్రగణ్యంగా సాధించుకొని తన చిన్నతనంలోనే 16వ ఏటలోనే తల్లి అభిష్టం కొరకు, తల్లి కోరిక మేరకు నాడు ఏదైతే మొఘల్ చక్రవర్తులు, బాబర్లు, తుర్ష్కులు మనను చాలా హింసంగా గురి చేస్తున్నటువంటి సమయంలో ఆ రోజు నేను హిందువుగా అని చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి కోరిక మేరకు తన సమీపంలో ఉన్నటువంటి ఏకైక ఆధారం మనం నుదిరిపోయాం. స్నానం చేసిన వెంటనే భగవంతుని ప్రార్థించి బొట్టును పెట్టుకొని బయటికి వచ్చినట్లయితే మనకు రాబోయే తరాలకు కూడా, యూత్కు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా అలవాటు చేసుకొని ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్యాషన్ అయిపోయింది. నేను చాలా మందిని చూస్తున్నా కాషాయ ధ్వజాన్ని ఉన్నప్పటికీ కూడా మనం హిందువులంగా లోపల ఉన్నప్పటికీ కూడా వాడు నాకు పడదు, వీడు నాకు పడదు, వీడి దగ్గరికి పోను, వాడి దగ్గరికి పోను, ఎవరి గురించి పోతానో, ఎక్కడికి పోతాను. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు లోపల మనం చాలా మంది బాధపడుతున్నాం. ఇట్లాంటి ఇష్యూ జరిగింది, మనం అందరం సంఘటితం కాలేకపోతున్నాం. నీ పక్కకున్న వాడినే నువ్వు దగ్గర తీసుకోలేనప్పుడు
దేశంలో జరిగినటువంటి పరిస్థితులకు నువ్వు సంఘటితమవుతావని ఎంతవరకు మనం నమ్మకంగా ఉండగలం. కావున అందరూ అన్యదా భావించకుండా ఎవరన్నా మనసును నొప్పించవచ్చు. కాకపోతే మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప మన ఉనికిని మనం కాపాడంగా దీనికి సంబంధించి ఏమైనా అడ్వైజెస్ ఇచ్చినట్టుంటే ఎవరైనా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మినిమం 1000 నుంచి 2000 మంది కనిపిస్తూ ఉంటారు. అది రాను కొన్ని ఇబ్బందుల వల్ల దాన్ని మనం మళ్ళా చూడలేకపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మనం పట్టాభిషేకం చేస్తామో దానికి తిరిగి అవసరమైతే మన గ్రామాలలో కొంతమంది మనం ఇన్ఛార్జీలను తీసుకున్నాం. ఇన్ఛార్జీలు తీసుకొని ఇప్పటి నుంచే వర్కౌట్ చేద్దాం. ఇప్పటి నుంచే వర్కౌట్ చేసుకుంటా ఆ ర్యాలీని మనం మళ్ళా పూర్వ వైభవం తీసుకురావాలి. దానికి అందరం కష్టపడాలి. ఇది మన ఇంట్లో కాదు. మన ర్యాలీ అంతా మనకి ఎవరు పైసలు లేదు. కాబట్టి హిందుత్వం కోసం, దేశం కోసం మొన్న చూసినాం బైసల ఇల్లులు తలగబెట్టారు, ఇల్లులు కూలగొట్టారు. అలాంటి పరిస్థితి త్వరలో పెద్ద పిల్ల కూడా రాబోతుంది. మనం మన ఇళ్ళలో కూర్చుంటే మళ్ళీ బయటికి వెళ్ళకుంటే మళ్ళా మన పవర్ ఏందో మనం చూపించకుంటే. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ మండల నాయకులు శశికుమార్ మాట్లాడుతూ శివాజీ తల్లి జీజియా మాత నేర్పిన దేశభక్తిని, ధర్మరక్షణ కర్తవ్యాన్ని శివాజీ మహారాజ్ పాటిస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడని అన్నారు. ప్రతి ఒక్క యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని దేశ రక్షణ కోసం, గోమాత రక్షణ కోసం కృషి చేయాలని అన్నారు. మహారాజ్ 390వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడున్న ప్రతి ఒక్క యువత శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఒక ఆదర్శంగా తీసుకొని హిందూ రాష్ట్ర స్థాపన కోసం, గోమాత రక్షణ కోసం, దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాను. చిన్నప్పుడు తన తల్లి అయినటువంటి జిజియాబాయి తనకు చిన్నప్పటి నుండి ఎన్నో సంస్కృతి సాంప్రదాయాల ప్రతి ఒక్కరు నేర్పి శివాజీని అంత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది. అలాంటి వ్యక్తులను తీర్చిదిద్దే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క అమ్మ కూడా శివాజీ లెక్కన ప్రతి ఒక్క తన కొడుకుని తీర్చిదిద్దాలని కోరుతుంది. చందుర్తి మండల కేంద్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి కార్యక్రమాన్ని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మరి ఆయన ఆశయాలను ఇప్పటి యువత పూర్తిగా తీసుకొని ఆయన అనుకున్న సమాజంలో, ఆయన ఆలోచనల్లో ఒక 10% మట్టుకు మనం ఇప్పుడు సాధించుకున్నా సరిపోయే పరిస్థితి ఉంది. ఛత్రపతి శివాజీ గారు బానిసత్వాన్ని వ్యతిరేకించి మరి అప్పటికి సమాజంలో ఉన్న పరిస్థితులు, ముస్లిం రాజులు విచక్షణ రహితంగా మన హిందూ రాజ్యాలపైన, మన హిందూ దేశం పైన దండయాత్రలు చేస్తూ మరి మన చెల్లుల మానాన్ని అపహరిస్తూ, మన సంపదలను, మన భూములు, మన జాగాలు అన్నిటినీ అపహరిస్తూ మనల్ని బానిసలుగా చేసుకొని 100 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన సాగించడం జరిగింది. మరి దాన్ని వ్యతిరేకించి ఎందరో వ్యతిరేకించారు. కానీ ఈయన విధానం గొప్పది. ఒక తల్లి ఆ విధానాన్ని పూర్తిగా మన ఆడపడుచులను చెరబట్టడం ఏంది, ఎవరో మన దేశానికి వచ్చి మన వాళ్ళపైన దాడులు చేయడం ఏంది, దాన్ని ఒక తల్లి తన కొడుకును ఒక ఉద్యమకారునిగా, ఒక అన్ని విద్యలో విలువిద్య కావచ్చు, దేశం పైన దండెత్తి వచ్చిన వాళ్లకు నీతి నియమాలు లేవు. మన రాజులు యుద్ధం చేసినా కూడా ఒక నిర్ణయాత్మకమైన సమయం ప్రకారం యుద్ధం చేసిరు, గెలిచిరా ఓడిరా. కానీ వాళ్ళు మాత్రం రాత్రులు మన రాజ్యాల మీద, మన దేశం పైన దాడులు చేసి విచక్షణ రహితంగా మన చర్యలకు వాళ్ళు దిగిర్రు. అప్పుడు ఆయన ఉక్కు పిడికిలతోని దీన్ని పూర్తిగా ప్రతిఘటించి చాలామందిని, ఒక సైన్యాన్ని తయారు చేసుకొని, మరొకటి ముస్లింలు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళను కూడా దేశం పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర తీసుకొని ఆ విధంగా యుద్ధం చేసి మన రాజ్య రక్షణ, దేశ రక్షణ ఆయన చేయడం జరిగింది. ఆయన బాటలో మేము పయనిస్తాం, 100% శివాజీ మహారాజ్ బాటలో మేము పయనిస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సిపాట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఐ థింక్ మీ అందరికీ తెలుసు ఇది ఫస్ట్ దిశ మీటింగ్ అని మనకు బేసికల్లీ లెట్ us ఫోకస్ ఆన్ 3-4 ఇష్యూస్ ఓన్లీ. నేనేమంటానంటే దిశ మీటింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ వాట్ ఆల్ సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మన ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఏదో ఇష్యూ పోతే ఎక్కడికి వస్తుంది. సెంట్రల్ స్కీమ్స్ మన దగ్గర ఏమేమి ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది, ఏమేమి ఇంప్లిమెంట్ చేసినామో మాట్లాడుకుంటాం. మోర్ దెన్ దట్ వాట్ ఐ వాంట్ ఈజ్ నిజంగా సెంట్రల్ స్కీమ్స్ నుండి మనకు వచ్చే మైనింగ్ కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయి. ఈ ఫండ్స్ ఎట్లా ఎలొకేట్ చేద్దాం, రంగారెడ్డిని ఎట్లా డెవలప్ చేద్దాం అన్నది బేసిక్ అందరి స్టేజ్ వేర్ వి ఆర్. ఇప్పుడు చూస్తే రంగారెడ్డి అభివృద్ధి చెందవచ్చు. When I was looking into the project and the report also collector garu, you look at anything, you look at the employment, education, health, railways, a department and chudandi. I don't know, for some reason people say employment 1041 ki employee chesnamani cheptaru. What andi asalu oka jillalo inta pedda population unna city inta chadukunnadi employed literate 72% literacy undi. And even the education department also, I really would want the education department to please focus on the literacy part also. Telangana is number 1 in all aspects except the literacy part. Literacy lo Telangana is in the last few places. Is that required in the manchi project? Pudu Narega lo manaku funds inga mottham utilize cheskole. Why is that we are not utilizing the entire fund which is supposed to be allocated by the center? It is because manaku aa 200 రూపాయల స్కీమ్ లో ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే తెలంగాణ యావత్ తెలంగాణ పీపుల్ ఆర్ హ్యాపీ. ఈ 200 రూపాయల కంటే బెటర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మరి ఇది అవైల్ చేసుకోలేకపోతున్నాం. That itself shows our development. పెట్టుకుంటే మనం డెఫినెట్ గా at least few of the targets we can. మీరు you can do that because ఇప్పుడు మీది డిపార్ట్మెంట్ కాబట్టి మీరు అదొక పాలసీ లాగా మనం చేసుకుంటే డెఫినెట్లీ ఉన్నదానికంటే బెటర్ గా మనం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మరి ఇదైతే చేయాలి. నేను నెక్స్ట్ జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా విల్ కమ్ అక్రాస్ విత్ దిస్ థింగ్. You can note on all these points అండి. బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఎట్లా ఎంఫసైజ్ చేసి ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు ఫాస్ట్ చేయండి. ఇంకొకటి మన డిఆర్డిఓ గారు ఇప్పుడు ఎంఫసైజ్ సార్ ఇది అప్పుడు బ్లాక్ ప్లాంటేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మ్యాంగో ప్లాంటేషన్స్. సో వాళ్ళు కొంచెం రైతులు అంటారు సార్ మా చేతులు గొప్పలెక్కుతున్నాయి సార్ ఎస్ఆర్ఎస్పీ సో ఈజీ వర్క్. సో అట్లా ఇట్స్ మనం ఎన్ఆర్ఈజిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసెట్ క్రియేషన్, రూరల్ అసెట్ క్రియేషన్. పీపీఓ అప్పుడే కట్ చేస్తాం కదా, నెక్స్ట్ మాత్రం జాగ్రత్త చేయాలి సార్. స్థానిక అవసరాలకు తగ్గట్టు కొద్దిగా పనులు కల్పించాలి సార్. ఎంపీ జయపాల్ యాదవ్ గారు కానీ పీడీ గారిని లేకపోతే Jaypal and you can move that. దిశ అంటే జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ రంగారెడ్డి జిల్లా మీటింగ్కి వచ్చినటువంటి చైర్మన్ ఎంపీపీలకి అండ్ అదర్ ఆఫీసర్స్ అందరు కూడా నమస్కారం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పర్సన్స్ టు అంటే సార్ ఇప్పుడు అంటే వీ హ్యావ్ టోటల్ 24 సబ్జెక్ట్స్. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆర్డీఓ ఆధ్వర్యంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి భార్గవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు జీతభత్యాలపై తొలి సంతకం చేశారు. అదేవిధంగా పారిశుద్ధ చెత్తను తొలగించే నూతన ట్రాక్టర్లను మరియు ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు భాస్కర్ రావు, వైస్ చైర్మన్ విష్ణు, ఇతర వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రకటించినారు.
దాని ప్రకారం మరి ప్రజలకు కూడా అడిగే హక్కు ఉండాలి. ప్రజలు కూడా మరి ఏం చేయాలి, అసలు కౌన్సిలర్స్ కూడా ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఏం చేయాలనే దానికి కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా రేపు మరి కమిషనర్ గారు చెప్పిన చట్టం పుస్తకాలు రేపు ఒక 50 పుస్తకాలు తీసుకొచ్చి మొత్తం అందరు కౌన్సిలర్స్కి ఒక 100 పుస్తకాలు తెప్పించి ప్రతి వార్డులో కూడా 60 మందితో కమిటీ చేస్తున్నాం. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ 60 మంది ఆ ఒక్క వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లక్ష్మారెడ్డి గారికి, సిపిఎం పార్టీ కౌన్సిలర్ గని గారికి, మిగతా కౌన్సిలర్లందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారో ఫండింగ్ నిన్న సుమారుగా 3 గంటల సేపు సీఎం గారే మాట్లాడి పట్టణాలు ఎలా జరగాలి, ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం పట్టణ ప్రగతి అనేది 24వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అంటే 10 రోజులు చేస్తా అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు ప్రతి వార్డు తిరిగి ఏమేమి తీసుకోవాలి, ఏం చేయాలి, మౌలిక సదుపాయాల నుంచి మొదలు పెడితే పట్టణం ఎలా ఉండాలనే ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పడం జరిగింది. దానికి అది రూపాయో 2 రూపాయలు చాక్లెటో స్వీట్ ప్యాకెటో కాదు, డబ్బులు ఇట్లొస్తే అట్లా అయిపోవడానికి. ఇప్పుడు దాంట్లో 50 కోట్లతోటే టెండర్ పిలవడం జరిగింది. 20 కోట్లతోటే పనులు స్టార్ట్ అయినాయి తప్ప మిగతా పనులన్నీ కూడా కావాల్సి ఉన్నాయి. దయచేసి ఇక్కడున్న కౌన్సిలర్లు అందరూ కూడా పత్రికా విలేకరులకి ఇక్కడికి వచ్చిన మిర్యాలగూడ పట్టణ పెద్దలందరికీ కూడా కోరేది ఏంటంటే 200 కోట్లు ఇంకా శాంక్షన్ అయినాయి. ఫస్ట్ విడతగా 50 కోట్లు రిలీజ్ అయినాయి. దానికి టెండర్లు పిలిచారు. మిగతా డబ్బులు చాలామంది చూసినాం. సరే ఎలక్షన్స్ అప్పుడు అంటే రకరకాలుగా ప్రచారం చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు, గెలవాలన్న తపంలో ఏదైనా చేయొచ్చు. కానీ ఆ డబ్బులు అనేది 1 by 1 విడత, ఫస్ట్ విడత 50 కోట్లు అయిపోగానే ఇంకొక 50 కోట్లు రిలీజ్ అవుతాయి. ఇంకా 150 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారికి కేటీఆర్ గారు నిన్న ఉదయం కూడా ఎమ్మెల్యే గారు సీఎం గారికి కేటీఆర్ గారికి మీటింగ్ అంటే మొదలు గుర్తు చేయడం జరిగింది. కౌన్సిలర్స్ అందరూ స్టేజ్ మీద రండి. ఇక సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల కేంద్రంలో ఏబీవీపీ బజరంగ్ దళ్ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన శోభయాత్రలో మాజీ మంత్రి బాబు మోహన్ పాల్గొన్నారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఛత్రపతి శివాజీ 390వ జయంతిని పురస్కరించుకొని గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇక వనపర్తి జిల్లాలో ఛత్రపతి శివాజీ 390వ జయంతి ఉత్సవం సందర్భంగా శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత మహనీయుడు అడుగు జాడల్లో నడవాలని, నవ సమాజ నిర్మాణానికి తోడ్పడాలని అన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో శివాజీ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించారు. కులాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అశోక్, బజరంగ్ దళ్ టౌన్ అధ్యక్షులు బుర్రా లింగమూర్తి గౌడ్, ఉపాధ్యక్షులు బండారు సంతోష్, బుర్రా అభిలాష్ గౌడ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ మైనారిటీ కమిషన్ మెంబర్ బానోతు రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నరోత్తం రెడ్డి, జేపాల్ రెడ్డి, కావ్య వేణు, కొమరెల్లి శ్రీనివాస్, బత్తుల శంకర్, కిరణ్ నాయక్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వాహన సేవల్లో భాగంగా నీలకంఠుడు దశకంఠుడి భుజస్కంధాలపై ఊరేగాడు. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు స్వామివారికి రావణ వాహన సేవ నిర్వహించారు. రావణుడి భుజస్కంధాలను అధిష్ఠించిన స్వామివారి ఉత్సవమూర్తిని, నెమలి వాహనంపై అధిష్ఠించిన అమ్మవారిని క్షేత్ర ప్రధాన వీధుల్లోకి అశేష భక్తజనం మధ్య జానపద కళారూపాల నడుమ ఊరేగించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా స్వామివారి వాహన సేవ, దశకంఠుడి భుజస్కంధాలపై ఊరేగిన నీలకంఠుడు. వికారాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్ ప్రజా ప్రతినిధుల సమ్మేళనం, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం, ఇంట్లో చెరబడి మహిళ మెడలోని బంగారు గొలుసు, సెల్ ఫోన్ అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.